కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. మనిషికి చాలా బలహీనతలు ఉంటాయి. అందులో ఒక ప్రమాదకరమైన బలహీనత మగవారిలో ఎక్కువ ఉంటుంది, ఆడవారిలో కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళల్లో ఎక్కువగా కనపడనట్టుగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు బయట పడరు, మగాడు బయట పడతాడు అంతే. ఈడు హీరోలాగా ఫీల్ అవుతాడు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుంటారనమాట, అతి చేస్తుంటారు పురుషులు. కామాతురత, ద ఫీలింగ్ ఆఫ్ లస్ట్, అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు నాకు కావాలి, ఎక్కువ మందితో నేను గడపాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక బలహీనత కలిగినటువంటి పురుషుల గురించి మాట్లాడుకోవాలంటే మనకు బైబిల్లో ప్రధానంగా కనిపించేటువంటి ఒక క్యారెక్టరు సొలొమోను. అతను ఎలాగ పాపంలో పడిపోయాడు, తన కామాతురత ఎలాగా అతని జీవితాన్ని నాశనం చేసిందో మనకు తెలియాలి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, అందరూ చచ్చేలాగా నేను కూడా చచ్చిపోతున్నాను కొడుకా. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పోను కొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను 613 కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అనగా పాటించుము అని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథంలోనే 11వ అధ్యాయము 2-5 వరకు రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడే. రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. వారిని ఉంచుకొనొచ్చు వచ్చిన సొలొమోను 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండను. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేశారు. అండర్లైన్ చేసుకోవాలి. ద గ్రేట్ వైజ్ కింగ్ సొలొమన్ వాజ్ లిటరల్లీ డిసీవ్డ్ బై ఫూలిష్ విమెన్. తెలివైన రాజు తెలివి తక్కువ స్త్రీల చేతుల్లో మోసపోయాడు. చూసారా, ఈ తెలివి ఏమైపోయింది రాజుగారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. బ్రతికున్నంత కాలం అంతా బాగున్నారు, చివరి దశలో వాళ్ళు నాశనం చేసేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని. సొలొమోను అష్తారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. అంటే సొలొమోను జీవితము దయ్యములకు దాసోహమైపోయింది. సొలొమోను తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తన జీవితాన్ని సాతాను చేతులకు అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఆ దేవతల ఎదుట పెట్టేశాడు సొలొమోను. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. సొలొమోను, నీకు తెలివినిచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, ఓపికనిచ్చాను, ఎనర్జీని ఇచ్చాను, నీకు కావలసినంత డబ్బు ఇచ్చాను. అసలు నీవు బ్రతికిన కాలంలో నీ అంత ధనవంతుడు ప్రపంచంలో ఎవడూ లేడు. ఈ రోజు కూడా నీకున్నంత తెలివి ఎవడికి లేదు కదా సొలొమోను. ఎంత బాధపడి ఉంటాడు. ఎక్కువ మంది స్త్రీలను వివాహమాడే విషయమై దేవుడు సొలొమోనుకు అనుమతి ఇచ్చినటువంటి మాట నిజమే, కానీ అది అప్రూవల్ కాదు. అనుమతించాడు దేవుడు, అంటే ఆ ఫ్రీడమ్ని ఇచ్చాడు. నువ్వు ఏ పండు అంటే ఆ పండు తిను, కానీ ఈ పండు తినొద్దు అన్నాడు. అసలు ఆ పండు ఉన్న చెట్టు పెట్టకుండా ఉంటే అయిపోయేది కదా అని చాలామంది తెలివైన క్రైస్తవేతరులు అడుగుతూ ఉంటారు. నీ కొడుకు ముందు అన్నీ పెడతావు, వాడు ఏం తీసుకుంటాడో చూస్తావు. ఆఫ్టర్ ఆల్ మనిషిగా నీకే ఇంత టెస్టింగ్ సెన్స్ ఉంటే దేవుడికి ఉండదా? లాజిక్ లేకుండా మాట్లాడకూడదు సార్. అనుమతి వేరు, అంగీకారం వేరు. దేవుడు సొలొమోనుకు స్వేచ్ఛ అనేటువంటి అనుమతిని ఇచ్చాడు. కానీ ఇంతమందిని పెళ్లి చేసుకుంటానని సొలొమోను చెప్పలేదు, సొలొమోను అడగను లేదు. దేవుడు కూడా వచ్చి అరే ఏంటి ఇట్లా సొలొమోను అని ఇంటర్ఫియర్ అయ్యి జోక్యం చేసుకొని ఇది తప్పు అని దేవుడు కూడా సొలొమోను ఆపలేదు. చూద్దాం, సొలొమోను ఎప్పటికైనా మారకపోతాడా, తెలుసుకోకపోతాడా, తన తప్పును తెలుసుకోకపోతాడా, తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకున్నాడనే విషయాన్ని సొలొమోను, ఇంత తెలివైనటువంటి సొలొమోను, ఇంత బుద్ధి జ్ఞానము కలిగిన సొలొమోను తెలుసుకోకపోతాడని దేవుడు వెయిట్ చేసి అలసిపోయాడండి. త్రిప్పివేశారట. 1000 మంది భార్యలు సొలొమోనుని హృదయాన్ని తిప్పివేశారు. సొలొమోనుకున్న 1000 మంది భార్యల్లో ఒక్క క్రైస్తవురాలు ఉన్నట్టు కానీ, ఒక్క విశ్వాసురాలు ఉన్నట్టు కానీ బైబిల్లో ఎక్కడా లేదు. నీ పడక సుఖం కొరకు
నీ జీవితాన్ని, నీ ఆత్మని నాశనం చేసుకున్నావు కదా సొలొమోను నువ్వు. వివాహం విషయంలో దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన సొలొమోను మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. దేవుడిని అడగాలి, దేవా నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నీ చిత్తమైతే నాకు ఏదైనా ఒక సూచనకు చూపించు అని. అంతేగాని దేవా మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, మమ్మల్ని ఆశీర్వదించిన, అరే ముందు అడగాలి కదా నువ్వు. నీకు ఇష్టమైంది నువ్వు చేసేసి ఇది నాకు ఇష్టం కాబట్టి ఇది నీకు కూడా ఇష్టం అవ్వాలి అని చెప్పని నువ్వు పేరెంట్స్ని ఒప్పించినట్టుగా దేవుని ఒప్పించేద్దాం అనుకుంటున్నావా? అవదు. అయితే దేవుడు దావీదుకి ఇచ్చిన మాట చొప్పున ఇది, నేను నీ గర్భఫలమును దీవిస్తాను, నీకు పుట్టబోయే కొడుకుని నేను ఆశీర్వదించి మహారాజుగా చేస్తాను, జ్ఞానం ఇస్తాను, ఆస్తిని ఇస్తాను, సంపాదన ఇస్తాను, మంచి మహారాజ్యాన్ని ఆయనకి ఇస్తాను, గొప్ప రాజ్యంగా చేస్తానని చెప్పని అన్న మాట వాస్తవం. దావీదుకు దేవుడిచ్చిన మాట దేవుడు నిలబెట్టుకున్నాడు, కరెక్టే. కానీ సొలొమోను చేసిన పాపం విషయమై తరువాత దేవుడు సొలొమోనును శిక్షించాడు. ఎలాగా? రాజుల మొదటి గ్రంథము 11:14 యెహోవా దేవుడు ఎదోమీయుడైన హదదు అను ఒకనిని సొలొమోనునకు విరోధముగా రేపెను. అంటే అతను రెచ్చగొట్టాడు అనమాట. అయితే సొలొమోను ఒక విషయంలో నిజం దాచిపెట్టలేదండి. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఎక్కడంటే ప్రసంగి. ముసలోడైనటువంటి సొలొమోను కుర్రోళ్ళ కొరకు రాసిన మంచి పుస్తకము, 12 అధ్యాయాలను ఒక గొప్ప పుస్తకము, ఒక గొప్ప జ్ఞాన గ్రంథము, ఒక జ్ఞాన నిధి, ఒక ట్రెజర్ ఆఫ్ విజ్డమ్ ప్రసంగి గ్రంథము. ఎక్లీసియాస్టిస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో నిజాన్ని దాచిపెట్టకుండా సొలొమోను ఒక విషయాన్ని చెప్తున్నాడు. నా కొరకు నేను బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. 12:13 ఇదంతా అంటే ఈ 12 అధ్యాయాలలో నేను రాసిన పొందుపరిచిన జ్ఞానం అంతా కూడా, వ్రాయబడినదంతా కూడా నువ్వు చదివిన తర్వాత, నువ్వు వినిన తర్వాత, నీకు అర్థమైన తర్వాత, నువ్వు అర్థం చేసుకున్న తర్వాత, నువ్వు గ్రహించిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఇదే. ద కన్క్లూషన్ ఆఫ్ ద మ్యాటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎక్లీసియాస్టిస్ బుక్ ఏంటంటే, ఈ 12 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి, ద డ్యూటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. నీకు నాకు, ఉన్నవాడికి లేనివాడికి, అందమైన వాడికి, విహంగా ఉన్నవాడికి, చదువుకున్నవాడికి, ఎత్తైన వాడికి, పొట్టైన వాడికి, డబ్బులు ఉన్నవాడికి, లేనివాడికి, తెలివైన వాడికి, మూర్ఖుడికి, అందరికీ, ఒక సామాన్య మానవుని దగ్గర నుంచి గొప్ప మహారాజైన వాడి వరకు ప్రతి మానవునికి ఇవ్వబడిన ఒక మానవ కోటికి విధి ఏంటి అంటే, ప్రతి విషయంలో దేవునికి నువ్వు భయభక్తులు చూపించాలి, విధేయత చూపించాలి, వినమ్రత చూపించాలి. ఆయన సన్నిధిలో నువ్వు గుణగకూడదు, ఆయన సన్నిధిలో నువ్వు సనగకూడదు, మోకరిల్లాలి, భయపడాలి, నువ్వు గజగజమని వణుకుతూ ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎటువంటిదో, ఏది ఎంత ప్రమాదకరమైనదో, ఎవరినైనా బాధ పెడుతుందా, ఎవరినైనా హింసిస్తుందా, ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తుందని నువ్వు 1-2 సార్లు ఆలోచించి తరచి చూసుకుని నువ్వు మాట్లాడాలి. మనుషులతోనే ఇంత జాగ్రత్తగా మాట్లాడాలని దేవుడు చెప్తుంటే, మరి దేవునితో నువ్వు మాట్లాడే ప్రార్థనలో ఉండే మాటలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఆ వొకాబులరీ ఎంత యాక్యురేట్గా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండవలని నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి అంటున్నాడు. ఏ మనిషి కూడా పాపములో పడిపోవట దేవునికి ఇష్టము ఉండదు. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇస్తాడు, కొన్ని చాయిస్లు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ అవకాశాన్ని మనకి ఇస్తాడు, కరెక్టే. ఆ స్వేచ్ఛను మనకి ఇచ్చాడు కదా స్వేచ్ఛ అని చెప్పని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే, ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకలేని వారు పరలోకానికి ఎక్కిపోలేరండి. ప్రసంగిలో 12:8 చెప్తున్నాడు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తా ఉన్నాడు. సమస్తము వ్యర్థము. ఈ ప్రసంగి గ్రంథము ఒక హెచ్చరికతో ముగుస్తుంది చూడండి. 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెస్తారట. ద ఫైనల్ టెస్టిమనీ ఆఫ్ కింగ్ సోలమన్ ఈజ్ దిస్ బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్. ఆయన యొక్క చివరి సాక్ష్యమే ఈ ప్రసంగి గ్రంథము. మనకంటే ముందుగా పుట్టి బ్రతికి మరణించిన వారి పాపములను దాచిపెట్టక ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా మన కొరకు దేవుడు వ్రాయించి ఇవ్వడము ఆయన యొక్క నీతికి ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. వారు చేసిన పాపములను మీరు కూడా చేసి నరకంలోనికి జారిపోక ఉండే నిమిత్తమై మనలను హెచ్చరించడానికి దేవుడు వీటన్నిటిని మన కొరకు వ్రాయించి ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను గైకొని దేవునికి భయపడి మనము పాపము చేయకూడదని సొలొమోను యొక్క జీవితము మనకి చెప్తూ ఉన్నది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మా పితరులు, మాకుంటే ముందున్నవారు, మా పూర్వీకులు చేసినటువంటి ప్రతి విధమైన తప్పును, పాపమును
మాకు ఒక హెచ్చరికగా ఉండుటకు నీవు వ్రాయించి ఇచ్చిన విషయాన్ని బట్టి వందనాలు ప్రభువ. ఇందుని బట్టి నీ నీతి బయలుపరచబడుతున్నది ప్రభువ. ఏది దాచిపెట్టుగా మా కొరకు సమస్తము వ్రాయించి ఇచ్చిన్నావు ప్రభువ. అనిలకు మేము సమాధానం చెప్పవలసిన వారమై ఉండకపోయినా కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా మేము వారికి వివరించి చెప్పేలాగా మాకు సహాయం చేయండి. దావీదు చేసినటువంటి పాపము, సొలొమోను చేసినటువంటి పాపము, అటువంటి పాపములను కూడా మేము చేయకూడదని మమ్మల్ని హెచ్చరించుటకు మాకు సమస్తము రాయించి ఇచ్చున్నావు ప్రభువ. ప్రతి విషయంలో మమ్మల్ని మీరే ఆదుకునండి, మమ్మల్ని స్వస్థపరచండి. వాక్యపు వెలుగులో నడిచేటువంటి అవకాశాన్ని మా అందరికి ఇవ్వమని, మా జీవితాలను పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.